హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. ఈరోజు అయితే ఒక మంచి మినీ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. దాంతో పాటు ప్రోడక్ట్ రివ్యూ కూడా అనమాట. సో ఇదైతే కిచెన్లో అనమాట. బ్యాక్ సైడ్ మనకి స్టవ్ వెనకాల ఉండేది కదా, అక్కడ మనం క్లీన్ చేయాలంటే ఎప్పుడైనా సరే సోప్ ఆయిల్ అనేది యూజ్ చేయండి. సో నేను అక్కడ కొంచెం నాకు ఓల్డ్ లుక్గా ఉందని కొంచెం న్యూ లుక్ కోసము నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట. స్టిక్కరు ఇది వచ్చి మనకి అప్రాక్సిమేట్గా 140 పడింది, 139 140. సో కాయిన్స్ ఉండడం వల్ల నాకు ప్రైస్ అనేది తగ్గిందనమాట. ఇప్పుడు వచ్చి 180 or 179 ఉంది. అండ్ చాలా బాగుంది, మండల ఆర్ట్ అంట కదా అది. సో నాకైతే ఇక్కడ విండో వచ్చిందనేసి కొంచెం కట్ చేసి అంటిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అంటిస్తున్నారు. సో కాకపోతే క్వాలిటీ వచ్చి మాత్రం చాలా సూపర్గా ఉందని చెప్పచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఉండిద్దని క్వాలిటీ. అండ్ మొత్తము స్టిక్కర్ వేసాక కిచెన్ లుక్ అయితే మారిపోయింది ఒకేసారి, అంత బాగుంది. కాకపోతే ఏంటంటే మనకి టైల్స్ మీద వేసేటప్పుడు వెనకాల అనేది మనం ఫుల్ ఫ్లెజ్డ్గా క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ కొద్దిగా అనేది జిడ్డు లేకుండా, లేకపోతే మీకు అంటే అంటుకోవడం కుదరదు అనమాట. సో నీట్గా క్లీన్ చేస్తారంటే ఈజీగా అంటుకునేది. సోప్ ఆయిల్ యూజ్ చేస్తారంటే బాగా ఈజీగా క్లీన్ అయిపోయింది, మీరు ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చి టైల్స్ అనేది కొంచెము అంటే ఎగుడు దిగుడుగా ఉన్నాయి. సో దాన్ని బట్టి మాకు ఏంటంటే స్టిక్కర్ అనేది అప్ అండ్ డౌన్లో కొద్దిగా వచ్చింది. సో తన ఒక మ్యాక్సిమం ఒక 10 to 15 minutesలో అయిపోయిందనమాట. ఎంత జాగ్రత్తగా చేసినా సరే స్టిక్ చేస్తాము. ఇది ఒక్కసారి వేయగానే సరే ఇంకా మొత్తం కిచెన్ ఓవరాల్ లుక్ అయితే మారిపోయింది. దాని తర్వాత నేను పక్కన సర్దేశాను, ఆర్గనైజ్ చేశాను, ఆయిల్ క్యాన్స్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేశాను. సో మనకి ఎప్పుడైనా స్టిక్కర్ వేసినప్పుడు కొంచెం ఎయిర్ బబుల్స్ లాంటివి ఉన్నాయంటే కొంచెం పినిస్ ఉండేది కదా. సో పిన్ ఏదైనా సరే పిన్తో కొద్దిగా గుచ్చి కొంచెం మన చేతితో రబ్ చేసామంటే ఎయిర్ బబుల్స్ అనేది పోయిద్ది అనమాట. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. తర్వాత నేను పక్కనున్న సైడ్ ఉన్నదంతా ఆర్గనైజ్ చేశాను, అంటే ఇందాక తీసేసి వేరే ప్లేస్లో అవి పెట్టేశాను అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.